వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు రాగిరెడ్డి జయకుమార్, ఫ్రూటి కుమార్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయని కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం సమీపంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నగర అధ్యక్షులు రాగిరెడ్డి జయరాం కుమార్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఫ్రూటి కుమార్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన ఫ్రూటి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మాజీ నగర అధ్యక్షులుగా ఫ్రూటి కుమార్ అందించిన సేవలు ఎనలేనివన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన వ్యక్తి రాగిరెడ్డి ఫ్రూటి కుమార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నాయకుల శంకర విద్యాసాగర్, సిహెచ్ చక్రవర్తి, కొలగాని దుర్గాప్రసాద్, రావూరి వెంకటేశ్వరరావు, భాష, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ఫ్రూటి కుమార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రూటి కుమార్ జన్మదిన సందర్భంగా పార్టీ ఆఫీసులో ఈ రోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏదైనప్పుడు చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా సిటీ ప్రెసిడెంట్ గా పనిచేసి అహర్నిశలు కష్టపడి పార్టీకి అధికారంలో వచ్చే వరకు కూడా నిరంతరం శ్రమించిన వ్యక్తి ఫ్రూటి కుమార్ ఈ రోజు మన మధ్య లేకపోవడం పార్టీకి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా తీరని అన్యాయం జరిగిందని అనుకుంటాం. ఏదైనప్పుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు ఫ్రూటి కుమార్ ఆత్మ సాధించాలని తప్పకుండా ఆయన ఏదైతే ఆశించాడో అవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబ పరంగా కూడా ఆ కుటుంబం కూడా రాజకీయ పరంగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ కుటుంబానికి కూడా రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందని తప్పకుండా తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ఫ్రూటి కుమార్ ఈ రోజు కాదు ఎప్పటికీ మర్చిపోలేడు వ్యక్తి. ఒక రకంగా ఒక తల్లి పుట్టకపోయినా నా గెలుపు కోసం కానీ నేను బాగుండాలని కానీ అహర్నిశలు తప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోతే నిజంగా ఈ రోజు చాలా బాధాకరమైన విషయం అని సందర్భంగా తెలియజేస్తాను.